బ్రో రేవంత్ రెడ్డి గారు అయితే టాలీవుడ్ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా సీరియస్ గా ఉన్నారు ఆయన, ఎందుకంటే మన అల్లు అర్జున్ గారి విషయం పట్ల. సో అయితే అసలు వాళ్ళందరూ ఏం పాయింట్స్ తో వచ్చారు, ఈయన ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి పెట్టారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో టికెట్ల హైక్ విషయం, ఇంకొకటేమో బెనిఫిట్ షోల విషయం. సో బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా మేము తగ్గేది లేదు, ఖచ్చితంగా వాటికి మాత్రం పర్మిషన్ ఇవ్వము అనే విధంగా అయితే క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే టికెట్ల హైక్ విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తం దీంతో పాటు కొన్ని కండిషన్స్ మాత్రం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మొత్తాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పటి నుంచి ఎవరైనా సెలబ్రిటీ బయటికి వెళ్ళినప్పుడు మీకు సంబంధించి బౌన్సర్ల మీద మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా ఉంటాము. అదే విధంగా మీకు సంబంధించిన సెలబ్రిటీస్ ని కావచ్చు, అంటే మీకు సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వారిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అదే విధంగా సినిమాల్లో కూడా మహిళల భద్రతకు సంబంధించి, డ్రగ్స్ కు సంబంధించి వాటి నివారణ మీద కూడా మీరు ప్రచారం చేయాల్సిందే ఖచ్చితంగా. అదే విధంగా మన తెలంగాణ రైజింగ్ విషయంలో కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా సహకరించాలి. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం వాళ్ళకైతే కొన్ని హెచ్చరికలు అనుకోవచ్చు, వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే కండిషన్స్ అనుకోవచ్చు. ఆయన మాత్రం వీటన్నిటిని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. సో మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనే విధంగా కూడా వెయిట్ చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లాగే ఇప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయి, అలాగే బౌన్సర్లు కూడా తోస్తున్నారు, వాళ్ళందరూ నూకుతున్నప్పుడు అంటే దాన్ని పుషింగ్ అంటారు అనమాట. అట్లా గట్టిగా పుష్ చేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి తొక్కిసలాట అనేది జరుగుతుంది. సో మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఇప్పుడు బౌన్సర్ల విషయంలో, అదే విధంగా ఇప్పుడు వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తారు. సో అలాంటి వాళ్ళ శాంతి భద్రతల విషయంలో మాత్రం ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. శాంతి భద్రతలకు ఏదైనా లోడ్ జరుగుతుందంటే దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాము, ఏ మాత్రం కూడా దాంట్లో ఉపేక్షించేది లేదనే విధంగా కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఖచ్చితంగా తెలంగాణలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి మెయిన్ థియేటర్లు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఏ సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళకి సంబంధించిన సినిమా వస్తే ఆ థియేటర్కి వెళ్తారు. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే బాధ్యత అంతా కూడా ఎవరు వెళ్తారో వాళ్ళదే బాధ్యత అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో షూటింగ్ చేస్తే వాళ్ళకి ప్రత్యేక రాయితీ ఇస్తాం. తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సాంప్రదాయాలకు సంబంధించి వాటిని పాటిస్తూ తెలంగాణ లొకేషన్స్ షూటింగ్ చేస్తే వాటికి కొంత రాయితీ అనేది ఖచ్చితంగా ఇస్తాం మేము. ఎందుకంటే తెలంగాణ కల్చర్ ని మీరు చూపిస్తే ఖచ్చితంగా రాయితీ ఇస్తామనే విధంగా కూడా చెప్పాడు. ఇంకా దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైన కండిషన్స్ కూడా చెప్పడం జరిగింది సినిమా ఇండస్ట్రీకి. ఏ విధంగా అంటే మీరు మనకు రైజింగ్ విషయంలో కూడా తోడ్పాటు ఉండాలి, అదేవిధంగా బిజినెస్ విషయంలో కూడా తోడ్పాటు అందించాలి. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మేము ఏవైతే రూల్స్ పెట్టామో ఖచ్చితంగా మీరు పాటించి వేరే వాళ్ళకి వాటిని తెలియజేయాలి అనే విధంగా చాలా కండిషన్స్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నిటికీ వీళ్ళు సహకరిస్తారంటారా టాలీవుడ్? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ ఉన్నది తెలంగాణ సీఎం, రీసెంట్ గా జరిగిన అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఇష్యూ కోసమే మాట్లాడడం జరిగింది. అండ్ అక్కడ ఏదైతే జరిగిందో దానికి సీఎం రేవంత్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీకు టికెట్ల హైక్ విషయంలో కానీ, బెనిఫిట్ షోల విషయంలో కానీ మీకు మాత్రం మేము పర్మిషన్ ఇచ్చేయలేదు ఇక మీదట అనే విధంగా క్లియర్ కట్ గా చెప్పేసినప్పటికీ, సో ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు రాబోతున్నాయి, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటి విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు వాటి విషయంలో కావచ్చు, నెక్స్ట్ వచ్చే సినిమాల విషయంలో కూడా ఈ నిర్ణయం పట్ల ఖచ్చితంగా నష్టమే వస్తుంది సినిమా ఇండస్ట్రీకి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చిరంజీవి గారి చొరవతోని, అటు సీఎం రేవంత్ రెడ్డితోని, ఇటు కొంతమంది ఎవరైతే మీటింగ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ మీటింగ్ అంతా కూడా సెట్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడికి పంపించడం జరిగింది చిరంజీవి గారు. సో మొత్తానికైతే వాళ్ళు ఆయన పెట్టిన కండిషన్స్ కూడా ఒప్పుకున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేని ఏం కూడా చేయలేం కాబట్టి.